ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఇది అక్కడ ఫిక్స్ చేయండి. అనామిక, నందు, బాస్ ఎందుకు పిలిచారు? ఏంటి మళ్ళీ ఏదైనా ప్రమోషనా? ఈసారి ఎక్కడికి? సింగపూరా లేక స్విట్జర్లాండా? నువ్వు ఒకదానివి సైలెంట్ గా ఉండు అనామిక. మనం సినిమా ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేయాలి. ఏదో కాన్ఫరెన్స్ అంట, వరంగల్కి వెళ్ళి నేనే ప్రెజెంటేషన్ చేయాలంట. బాస్ ఆర్డర్ వేశారు. ఓ కంగ్రాట్స్ రా. షేక్ ఇవ్వు. చిప్పో. హే, మరి టూ మచ్ గా చేయకు నందు. ఇది ఎంత సూపర్ విషయమో తెలుసా? నీకైతే సూపర్ గానే ఉంటుంది, నాకే లోపల లోపల ఏదోలా ఉంది. అదంతా నాకు తెలీదు, నువ్వే ప్రెజెంట్ చేస్తున్నావు. ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. నువ్వు ఒకదానివి సైలెంట్ గా ఉండు అనామిక. ఈ ప్రెజెంటేషన్, కాన్ఫరెన్స్, క్లయింట్ మీటింగ్, ఈ మాటలన్నీ వింటుంటే ఒక్కసారిగా బాడీ షేక్ అయింది. నేను నీతో ఉంటే ధైర్యంగా ఉంటావా? ఏంటది? సమాధానం చెప్పు. అంటే ధైర్యంగానే ఉంటుంది, కానీ నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా నీతో పాటు వస్తున్నాను. నువ్వా? అవును నందు. నందు, నువ్వు ఈ ప్రెజెంటేషన్ తప్పకుండా ఇవ్వాలి. కాన్ఫరెన్స్ లో అందరి ముందు నీ టాలెంట్ చూపించాలి. నువ్వింకా గొప్పగా అచీవ్ చేయాలి. అదే నా ఆశ. సరే సరే, నువ్వు చెప్పావు కదా, చేసేద్దాం. అవును, నువ్వు కూడా వస్తున్నావని బాస్కి చెప్దామా? అదేమీ అవసరం లేదు, వెళ్ళొచ్చాక చెప్పొచ్చులే. సరే, ఎలా వెళ్తున్నాం? కంపెనీ కారులో రా. ఈరోజు గ్రహణం, అది ముగిసేంత వరకు వాడు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. వాడు వచ్చిన వెంటనే నువ్విది వాడితో చెప్పు. ఏమైంది అనామిక? రా. నందు కెరియర్లో ఇదొక మంచి ఆపర్చునిటీ. నేను ఎలాగో తనతో పాటే ఉంటాను కదా, నేను చూసుకుంటాను. అనామిక రా. అనామిక, టైం అవుతుంది. అయ్యో, వీడేంటి అనామికని తీసుకెళ్తున్నాడు? అయ్యో బాస్, బాస్! చెప్పినట్టుగానే వాడు హైవేలో వస్తాడు. నువ్వు రెడీగా ఉండు. గుర్తుపట్టలేని రేంజ్ లో వాడిని బాస్, మనం సెట్ చేసిన కార్లో నందుతో పాటు అనామిక కూడా వెళ్తుంది బాస్. అవును బాస్, ఇప్పుడే సీసీటీవీలో చూశాను. చూడండి. హలో, సెక్యూరిటీకి ఫోన్ ఇవ్వు. ఓకే సార్. సెక్యూరిటీ మేడం, చెప్పండి మేడం. బాస్ మాట్లాడతారంట. ఇవ్వండి సార్. నువ్వు బయటికి వెళ్ళి ఆ గ్రే కార్ని ఆపేసాయి. ఏంటి సార్, సరిగ్గా వినపడట్లేదు. ఆ గ్రే కార్ని ఆపే. గ్రే కారా? అవును సార్. ఏం, నీకు వినపడుతుందా? సార్, ఆ గ్రే కార్ని ఆపో. ఓకే సార్, వెళ్తున్నాను. అయ్యో, సార్ ఆగండి సార్. సార్, అయ్యో, కారు వెళ్ళిపోయింది. సార్, ఆ గ్రే కార్ వెళ్ళిపోయింది సార్. పోరా ఇడియట్. పెట్టే. కట్ చేశారు మేడం. హే, ఇప్పుడెందుకు పాట మార్చావు? నాకు ఈ పాట అంటే ఇష్టం కాబట్టి. నాకు నచ్చలేదు. ఇది పాట అంటే.
బాగుంది కదా? నాకేం నచ్చలేదు. నీకు నచ్చకపోయినా కూడా పర్వాలేదు, విను. నిన్ను తీసుకురావడం కన్నా అక్కడే వదిలేసి వచ్చి ఉండాల్సింది. ఓహో, లేకపోతే ఇలా ఓల్డ్ సాంగ్స్ ప్లే చేసి చంపేస్తున్నావు కదా నన్ను. వేరే ఇంకేం పాటలు ప్లే చేయాలండి? ఒక అందమైన జంట కారులో వెళ్తున్నారు, అది కూడా హైవేలో. ఏదో రొమాంటిక్ గా ఒక అందమైన లవ్ సాంగ్ ప్లే చేస్తే ఎలా ఉంటుంది? సార్, ఇప్పుడు మనమేమి ఊటీకి హనీమూన్కి వెళ్ళడం లేదు, ప్రెజెంటేషన్కి వెళ్తున్నాం. ఓకేనా? అంతేకాకుండా ఇప్పుడు నేనెవరు? ఎవరు? యువర్ వైఫ్. ఆ, వైఫ్ కోరుకున్నట్టుగా బిహేవ్ చేయడమే ఒక మంచి హస్బెండ్ కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. అర్థమైందా? హ్మ్. చెప్పు బాబు, నేను కోరుకున్నట్టుగా నువ్వు నడుచుకుంటావా లేదా? హలో. ఏ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడతారు ఎవరైనా? చెప్పు, నేను కోరుకున్నట్టుగా నువ్వు నడుచుకుంటున్నావా లేదా? చెప్పు 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 చెప్పు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బాస్, అనామికకు కాల్ చేయండి బాస్. ఇడియట్, తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందిరా. అనామిక ఎన్న ట్రంప్ కార్డ్. తనని నేను వదులుకోకూడదు. అనామికకి ఏదైనా అయిందంటే దేవరాజ్ ఆస్తి కోసం నేను వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. బాస్, మనకి వేరే దారి లేదు బాస్. మనం ఒకరిని సెట్ చేశాం కదా, వాడికి ఫోన్ చేసి ప్లాన్ మొత్తం క్యాన్సిల్ చేయమని చెప్పండి బాస్. యూర్ రైట్, యూర్ రైట్. Come on, pick up, pick up, pick up, pick up. చెప్పండి జీ. ఎక్కడున్నావు? ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఇంకో 3 కిలోమీటర్లు. గుద్ది లేపేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. లేదు లేదు లేదు, ప్లాన్ క్యాన్సిల్, ప్లాన్ క్యాన్సిల్. ఏంటిది జీ? సరిగా వినపడట్లేదు. ఆ వెహికల్ నెంబర్ నాకు తెలుసు జీ, నేను చూసుకుంటాను. ఫినిష్ చేశాక ఫోన్ చేస్తాను. రే 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 రే. బాస్, మిమ్మల్ని చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంది బాస్. ఏమంటున్నాడు బాస్? ఇడియట్, నేను చెప్పింది వినిపించుకోకుండా వాడి పాటికి వాడు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. అయ్యో బాస్, వీడి తప్ప మనకు వేరే దారి లేదు బాస్. మీరు మళ్ళీ వాడికి కాల్ చేయండి, లేదంటే అనామిక నందు ఇద్దరిని కలిపి క్లోజ్ చేసేస్తాడు. బాస్, మీరు ఇమీడియట్ గా కాల్ చేయండి. అయ్యయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందే. ఏమైంది బాస్? స్విచ్ ఆఫ్. అయ్యో ఎక్కడి నుంచి తెచ్చావురా వాడిని? బాస్, నేనెక్కడ పట్టుకొచ్చాను, మీరే కదా పట్టుకొచ్చారు. ఆ ఫ్లైట్ టికెట్ మ్యాటర్ నుంచి మీరు నన్ను నమ్మడమే లేదు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. నాశనం చేసింది అనామిక అయ్యారా? తను అసలు ఎవరినడికి వాడితో వెళ్ళింది? ప్లాన్ మొత్తం బాస్, స్పాయిల్ బాస్, చేసింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించడానికి మనకి టైం లేదు. పదండి బాస్, వెళ్ళి యాక్సిడెంట్ ఆపేద్దాం. రే, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా, మనం అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆపాలి?